హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట రూపల మహాశివరాత్రి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముందుగా మీ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటది అంటే మహాశివరాత్రి. మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినమే గుర్తుకు వస్తుంది ఫ్రెండ్స్. అందరికీ కూడా శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉన్నదో చూద్దామని లోక సంచారానికి బయలుదేరాడట. ఆయనకు క్షీరసాగరంలో గతుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడట. ఎవరికి? బ్రహ్మకి. కాలప్రభావం వలన బ్రహ్మ రజోగుణాన్ని పొంది శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని హరి తన పుత్రుడని పలికాడట. నాభి పుండరీకము నుంచి పుట్టావు కనుక నీవే నా పుత్రుడవని, నీవే నాకు నమస్కరించాలి అని విష్ణువు అన్నాడట. వాదోపవాదాలు జరిగాయట. వాదోపవాదాలు జరుగుతూ అవి చాలా పెరిగాయట కూడా. అయితే బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి కూడా సిద్ధమయ్యారట. హంసవాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేశాడట. ఏమెక్కాడు? హంసపై ఎక్కాడట. బ్రహ్మ ఎక్కి పాశుపతాస్త్రాన్ని వేశాడు. శ్రీహరి గరుడవాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేశాడట. ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానికొకటి ఢిక్కొట్టి వెనకకు వెళ్ళి మరలా ముందుకు వచ్చి, మరలా వెనకకు వెళ్ళి మరలా ముందుకు వచ్చి ఢీకొడుతుండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో, వేడి గాలులతో అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించడం మొదలుపెట్టాయట. అకాల ప్రళయం ఏర్పడిందంట. ఈ ఘటనకు భీతి లేని దేవతలు శివుని వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టారట. అప్పుడు శివుడు దేవతలకు అభయమిచ్చి బ్రహ్మ విష్ణువులు యుద్ధము చేస్తున్న చోటకు వెళ్ళాడట. వారిద్దరి మధ్యలో శివుడు నిలబడ్డాడట. మహానల స్తంభ విభీషణాకృతిం బభూవత్మధ్యతెలే సనిష్కలః. శ్లోకం అన్నమాట. ఏంటిది? మహానల స్తంభ విభీషణాకృతిం బభూవ తన్మధ్యతలే సనిష్కలః. అంటే బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపి వారి అస్త్రప్రభావం అణచడానికి శివుడు వారిద్దరి మధ్య ఒక మహాభయంకరమైన అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు. బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలో లీనమైపోయాయట. యుద్ధం ఆగిపోయింది. ప్రపంచ ప్రళయం ఆగింది. జగత్తులకు శాంతి చేకూరింది. లోకశ్రేయస్సు కోసం శివుడు ధరించిన అగ్నిస్తంభమే మొట్టమొదటి శివలింగము. అది ఆవిర్భవించిన స్థలము అరుణాచలంగా ప్రసిద్ధి పొందినది. నాడు నేడు అతి ప్రసిద్ధి పొందినటువంటిది అరుణాచల లింగం. శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభం నుండి దర్శనమిచ్చి వారితో ఇలా అన్నాడట. ఇప్పుడొక శ్లోకం. దీనమే తతః పుణ్యం భవిష్యంతి మహత్తరం శివరాత్రిరితి కాత్యాత్యాతిరేషా మమ ప్రియా. మళ్ళీ ఒకసారి శ్లోకం. దీనమే తతః పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రిరితి ఖ్యాతాతిరేషా మమ ప్రియా. ఈ దినము మహత్తరమైనది, పుణ్యదినం, శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ తిథి నాకు చాలా ఇష్టం. నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసము అత్యంత పవిత్ర మాసమవుతుంది. ఇంకా శివలింగము లోకానికి అందించబడిన మాఘము. పుణ్యో
మాగం అని నారదుడు లింగ రూపాన్ని ప్రశంసిస్తాడు. లింగము సగుణం మరియు నిర్గుణం కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధము ఆపడానికి లింగరూపము ధరించాను కనుక ఈ కాలమును లింగోద్భవ కాలమని అంటారు. లింగోద్భవ కాలమని అంటారు. ఈ లింగోద్భవ కాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఇతిబాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడట. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి. జాగరణ చేసి లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు. శివరాత్రి నాడు లింగము రోజంతా పూజించవచ్చు. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈశ్వరుడిని పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి. సర్వసుఖాలు కలుగుతాయి. శివరాత్రి నాడు బ్రహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నీటిలో కానీ సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి. ఆచమనం చేసి విభూతి తప్పక పూసుకోవాలి. రుద్రాక్షలు ధరిస్తే మంచిది. ఆ తర్వాత గణపతిని పూజించాలి. పగలు రాత్రి కూడా షోడోపచారాలతో పూజించాలి. నమక చమకాలతో లేదా మహన్యాసం పెట్టుకొని రుద్రాధ్యాయం వింటూ అభిషేకించండి. జలముతో పాటు పంచామృతాలతో పాలతో నెయ్యి పంచదార తేనె ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెము తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, అకాల మరణం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది. పళ్ళరసాలతో అభిషేకించిన తర్వాత జలధారలతో అభిషేకించాలి. అంటే పళ్ళరసాలతో చేసిన తర్వాత మళ్ళీ జలంతో కూడా అభిషేకించాలి. పసుపు కుంకుమల జలముతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది. ఏ వాటితో చేస్తే ఏం పుణ్యం వస్తుంది అనేది చెబుతున్నారు. గంగాజలం మరీ మంచిది. అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించడం మంచిది. శివుణ్ణి పసుపు పచ్చని పూలతో తెల్లని పూలతో పూజించడం మంచిది. శివమానస స్తోత్రం చేయాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అర్చన చేయడం మంచిది. ధూపం దీప నైవేద్యం ఉండి తీరాలి. పంచ ఉపచారాలు చెయ్యాలి. లింగోద్భవ కథను చెప్పుకోవాలి. రాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తర్వాత హారతి ఇచ్చి 12 గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చెయ్యాలి. ఈరోజు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకోవచ్చు. మరునాడు స్నానం చేసి దానం చెయ్యాలి. వ్రతము చేసిన వాళ్ళు పేదలకు స్వయం పాకము అన్నదానం చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే మంచిది అని ఈ విధంగా పురాణాలు మనకు లింగోద్భవం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దాన్ని పూజ చేయడం వల్ల మనకేం ఫలితాలు వస్తాయి, వేటితో పూజ చేయాలి, ఏం చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు కొంతవరకు స్పష్టంగా తెలుసుకున్నామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి శుభమస్తు, సమస్త లోక సుఖినో భవంతు అంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.